ఇక లండన్లో భారతీయులు ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొక్క తప్పదా అంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు కదా, లండన్లో అక్కడ సిటిజన్స్ ఉద్యమిస్తున్నారు. ఎందుకు? లండన్లో ఎక్కువ వలసలు పెరిగిపోయాయి. దీనివల్ల వాళ్ళకు ఆపర్చునిటీస్ తగ్గిపోయి వాళ్ళకి వచ్చే వేతనాలు తగ్గిపోవటం ఇలాంటి చాలా వాళ్ళు కూడా భయంకరమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. అందుకు లండన్కి వెళ్ళే వాళ్ళు ఇండియన్స్ భారతీయులు ఎక్కువ, వలసలు చూస్తే కనుక ఎక్కువ. సో లండన్లో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. వలసదారులను వ్యతిరేకిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీదకి వచ్చారు. లండన్ వీధుల్లో లక్షల మంది నిరసన తెలుపుతూ ఉన్నారు. వలసదారులు దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ వారందరూ ఆందోళన బాట పట్టారు. వలసలతో తమకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయంటూ కూడా నిరసనలు పెరిగిపోయాయి. గత ఏడాది యూకేకి వచ్చిన వలసల్లో 17% మంది కూడా భారతీయులు ఉన్నారు. ప్రతి ఏటా యూకేకి భారత్ నుంచి దాదాపుగా 3 లక్షల మంది వెళ్తున్నారు. ఇక చదువు ఉద్యోగాల కోసం వెళ్తున్న వారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అమెరికా తర్వాత ఎక్కువగా యూకేకే భారతీయులు వెళ్తూ ఉన్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకి వెళ్ళటం తగ్గించిన భారతీయులు ఇంకా నెక్స్ట్ వెళ్తున్న టార్గెట్ ఏంటంటే లండన్. ఇది నాకు తెలిసి ఇళ్లలో పిల్లలు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ పరిస్థితి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాలు కేవలం మన తెలుగు వారితోనే నిండిపోయి ఉంటాయి. టెల్లాస్ కానీ వీటన్నిటిలో మన తెలుగువారు ఇంకా మీరు అసలు గుర్తుపట్టలేరు. ఇక్కడ కన్నా కానీ పండుగలు అక్కడ బాగా జరుపుతారు. అలా కొన్ని ప్రాంతాలు అమెరికాలో మొత్తం కూడా తెలుగు వారితో నిండిపోయాయి. ఇప్పుడు అమెరికాలో కూడా ఆపర్చునిటీస్ తగ్గిపోవటము, వాళ్ళు కూడా వలసదారుల మీద అయితే వ్యతిరేకంగా ఉన్నారు. మీరు వచ్చి చదువుకోండి కానీ ఇక్కడే ఉద్యోగాలు చేయటం మాత్రం ఓకే కాదన్నట్లుగా కూడా ఉన్నారు. దాని తర్వాత ట్రంప్ నిర్ణయాలతో మనం ఒక 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక అంటే ట్రంప్ వచ్చిన తర్వాత తగ్గింది. ఇదే కాకుండా 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇటు వెళ్ళే వాళ్ళు తక్కువగానే ఉన్నారని చెప్పాలి. అమెరికాకి కొంచెం తగ్గించి ఇప్పుడు మరొకటి ఏంటంటే లండన్కి వెళ్ళటానికి మనం పెద్ద ఎగ్జామ్స్ కూడా దానికి రాయాల్సిన అవసరం లేదు. ఈజీగా వీసా దొరికేవి ఏమైనా కంట్రీస్ ఉన్నాయంటే లండన్. ఒకవేళ కనుక జనరల్గా ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కనుక ఆపర్చునిటీస్లో పెట్టుకోవాలంటే అమెరికా, ఆస్ట్రేలియా తర్వాత లండన్ పెట్టుకుంటారు. ఒకవేళ అమెరికా, ఆస్ట్రేలియా మిస్ అయినా కానీ లండన్కి వీసా వస్తుందని డెఫినెట్గా కూడా నమ్మకం. అందుకని చెప్పి లండన్ ఆప్షన్గా తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అలా భారతీయులు లండన్కి ఇప్పుడు అమెరికాకి వెళ్ళటం లేదు. అమెరికాకి ట్రంప్ వచ్చిన తర్వాత వెళ్ళటం మానేసిన వాళ్ళందరూ మరి నెక్స్ట్ ఏ దేశాన్ని చూస్ చేసుకుంటున్నారు అంటే లండన్నే చూస్ చేసుకుంటున్నారు. మేబీ ఎవరో ఎక్కడో కొంతమంది ఆస్ట్రేలియా లేకపోతే ఇంకేతరత్ర కంట్రీస్ వైపు చూసేవాళ్ళు. కానీ మీరు లండన్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా కానీ మీరు ఇండియాను మిస్ అవుతున్న ఫీల్ మీకు ఎక్కువ రాదు. ఎందుకంటే అక్కడ కూడా మన తెలుగువారు ఎక్కువగా కనిపిస్తూనే ఉంటారు లండన్లో కూడా. ఇప్పుడు 2023 నుంచి కనుక మనం చూస్తే ఇండియన్స్ లండన్కి వెళ్ళేది చాలా పెరిగిపోయింది. ఒక్క 2023లోనే 2,50,000 మంది వెళ్ళారు లండన్కి. అందులో వర్క్ కోసం వెళ్ళే వాళ్ళు, స్టడీస్ కోసం వెళ్ళే వాళ్ళు ఎక్కువ. వర్క్ పర్పస్ మీద వెళ్ళిన వాళ్ళు 1,27,000 మంది దాంట్లో వర్క్ కోసం వెళ్ళారు, అంటే అక్కడే ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళారు. కానీ 1,15,000 మంది మాత్రం కేవలం ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు. ఇక 9,000 మంది ఇతర కారణాలతో వెళ్ళారు. అయితే దీంట్లో స్టడీస్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా డెఫినెట్గా అక్కడ ఏదో ఒకట్లా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే చదువుతూనే అక్కడ నుంచి ఎంతో కొంత మిగిలిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మోస్ట్లీ కూడా మనందరికీ తెలిసిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ టర్మ్ ఫీజు మాత్రమే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళటం చేస్తారు. అక్కడ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకొని ఎంతో కొంత మిగిల్చుకుంటూ ఉంటారు. ఇంకొకటి, కొన్ని సంవత్సరాలుగా చూస్తే లండన్లో కూడా పెద్ద ఆపర్చునిటీస్ ఏం లేవు. ఒకవేళ అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ అక్కడ వచ్చే శాలరీకి అక్కడ ఉన్న ఖర్చులకి సరిపోతుంది లండన్లో. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ పర్పస్ మీద వెళ్ళిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ కూడా ఆ టైంలో స్టడీస్ టైంలో ఏదైనా క్యాబ్ డ్రైవ్ చేసుకోవటం కానీ ఇలా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయితే చూస్ చేసుకుంటారు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అయితే వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ లండన్లో ఉద్యోగాలు అయితే ఎక్కువగా చేయటానికైతే ఇష్టపడరు అంటే ఉద్యోగాల అవకాశాలు కూడా లండన్లో ఎక్కువ లేవు. సో అలాంటి టైంలో వీళ్ళందరూ కూడా స్టడీస్ అయిపోయిన తర్వాత వచ్చిన పార్ట్ టైం జాబ్లో కానీ వీటిలో కొంత డబ్బు వచ్చిన తర్వాత అది ఇంకొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అక్కడే రెస్టారెంట్స్ రన్ చేయటం, ఇలాంటివి రెస్టారెంట్స్ పెట్టుకోవటం ఏదో ఒకట్లా అక్కడ కూడా ఇలా చిన్నవి ఏదో ఒకట్లా పెట్టుకొని అక్కడ ఉండేలాగా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు లండన్లో ఒకవేళ జాబ్ దొరకనప్పుడు. సో ఈ విధమైన పరిస్థితులు లండన్లో ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే అక్కడ ఏదన్నా రెస్టారెంట్లు పెట్టాలన్నా ఇవన్నీ పెట్టాలన్నా కానీ
ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే అంటే 17% పక్క దేశాల నుంచి ఇప్పుడు లండన్కి వలస వచ్చే వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఎవరో తెలుసా, మన ఇండియన్స్, దాని తర్వాత నైజీరియన్స్, దాని తర్వాత చైనీస్, తర్వాత పాకిస్తాన్ వాళ్ళు. మనల్ని ఇమిగ్రెంట్స్ అంటారు. మనం వలస వెళ్తున్నాం. మనం జనరల్గా శరణార్థులు బంగ్లాదేశ్ నుంచి అలా మన దేశంలోకి భారతదేశంలోకి వచ్చినప్పుడు వలస అంటే మనం వీసాస్తో వెళ్తున్నాం. వీళ్ళు శరణార్థులు అంటే మనకి వీసాస్ ఏమీ లేకుండా కూడా వాళ్ళు వస్తారు, అది వేరే విషయం. కాకపోతే వలస అంటే ఇండియన్స్ అందరూ కూడా పక్క దేశాల వైపు వలస వెళ్తున్నారు. ఇప్పుడు అదే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికాకి వెళ్ళారు, అమెరికా ఇప్పుడు మాకు వద్దు అన్నారు ఇండియన్స్ని, ఇప్పుడు అక్కడికి వెళ్ళటం ఆపేశారు. ఇప్పుడు లండన్ వైపు వెళ్తున్నారు, అక్కడికి వాళ్ళు వద్దు మాకు అని చెప్తున్నారు. ఎందుకంటే వలసదారులు ఎక్కువైపోతున్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు, వాళ్ళ పిల్లలు, అలా కూడా మన సంతతి అక్కడ అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. అక్కడ రెస్టారెంట్స్ కానీ ఇలాంటివి కానీ ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు వాళ్ళే ఓపెన్ చేసుకోవటం వల్ల ఆ ఆపర్చునిటీ కూడా అక్కడ ఉన్న సిటిజన్కి పోతుంది. దాని తర్వాత అక్కడ ఉన్న జాబ్స్ కూడా వాళ్ళకి తక్కువైపోతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున కూడా వలస వెళ్తూ ఉంటే వాళ్ళకి జాబ్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఈ సమయంలో కూడా వాళ్ళు ఉద్యమించకపోతే తర్వాత ఇంకా కూడా ఎక్కువగా వెళ్తారు ఆ కంట్రీకి. అటువంటి టైంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉండవని చెప్పి అక్కడ వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అలా అని చెప్పి పక్క దేశాల్లో డాలర్స్ కళలు, ఈ కళల్ని వీటిని తప్పు పట్టలేము. కానీ ఇప్పుడు మాత్రం ఈ దేశంలో ఉన్న వాళ్ళు, లండన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక వలస వద్దు అని చెప్తూ ఉన్నారు. మరి ఏమన్నా మరి ఆ కంట్రీలో కొత్త రూల్స్ తీసుకొని వస్తారా, అమెరికా లాగానే మరి చట్టాలు ఏమన్నా తెస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. మరి అక్కడ ఉన్న మన భారతీయుల పరిస్థితి ఏంటి, ఒకవేళ కనుక కొత్త రూల్స్ తెచ్చి కొత్త చట్టాలు చేస్తే అక్కడున్న భారతీయుల పరిస్థితి ఏంటి అనేది కూడా డెఫినెట్గా కూడా అక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి వారిని కొంత కలవరపాటుకు గురి చేస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటికి కూడా వెళ్తూనే ఉన్నారు లండన్కి. మరి అలా వెళ్ళే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, మరోవైపు ఇప్పటికే వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి. అమెరికా తర్వాత యూకేకే మనం ఎక్కువగా వెళ్తూ ఉన్నాం. మరి యూకేలో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ట్రంప్ తీసుకున్న నాటి నిర్ణయాలు లండన్లో కూడా తీసుకుంటారా అనేది కూడా డెఫినెట్గా కూడా ఒక ఆందోళన కలిగిస్తున్న అంశం. సో లండన్లో ఈ విధంగా కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న వారందరూ కూడా సిటిజన్స్ వచ్చి కూడా అందరూ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అసలు ఈ ఆందోళన దేనికి చేస్తూ ఉన్నారు? ఇంగ్లాండ్ సంస్కృతి గుర్తింపును రక్షించుకోవటమే అందుకే ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే తీరా అది కాస్త ఇప్పుడు ఏమైందంటే ఎక్కువగా కూడా వేరే కంట్రీస్ నుంచి రావటం, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఉన్న ఇవి ఉంటాయి కదా వాళ్ళ ట్రెడిషన్స్, అవి కూడా ఆపాదిస్తూ ఉన్నారు. దానివల్ల అక్కడ కల్చర్ నాశనం అయిపోతుందని ఒకటి ఆందోళన అందుకు స్టార్ట్ చేశారు. కానీ తర్వాత అది కాస్త వలస వ్యతిరేక నినాదాలు, ప్రసంగాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయితే చాలా వరకు కూడా శాంతియుతంగానే ముగిశాయి. దీనికి తోడు ప్రత్యర్థ గ్రూపులు కూడా ఆందోళన చేపట్టడంతో స్వల్ప ఘర్షణలు అయితే జరిగాయి. కానీ రాబిన్సన్ చేపట్టిన ఆందోళన వలసలపై వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఏకమైందో తెలియజేస్తుంది. అయితే ఇప్పుడే ఎందుకు వీళ్ళు ఇంత ఆందోళన తెలియజేస్తున్నారంటే ప్రస్తుతం యూకేలో గృహాలు, వేతనాలు కొరత తీవ్రంగా ఉంది. అక్కడ ఇల్లు కానీ లేకపోతే వచ్చే శాలరీస్ ఇది కానీ చాలా తీవ్రంగా కొరత అనేది ఉంది. ఇల్లు కూడా లభించడం తక్కువగా మారింది. అయితే ఎందుకంటే పక్క దేశాల నుంచి రావటం, అక్కడ రెంట్స్కి తీసుకొని ఉండటం, వీటి వల్ల ఇల్లు దొరకటం కూడా కష్టంగా మారుతుంది అన్నట్లుగా అక్కడ పరిగణిస్తూ ఉన్నారు. ఈ వలసల కారణంగానే అక్కడ ప్రజాసేవల రంగంపై ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి.
మరొకటి ఏంటంటే భద్రతాపరమైన కారణాలు కూడా వీటికి తోడయ్యాయి. ఎక్కువగా కూడా పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాల్లో ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. అయితే అలాంటివి కొన్ని జరిగినప్పుడు, ఇలాంటి ఆందోళన వచ్చినప్పుడు అలాంటి జరిగిన ఇన్సిడెంట్స్ని ఇప్పుడు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అని కూడా చెప్పుకొని వచ్చారు. ఇక దీంతో కూడా ఈ ఉద్యమం ఇంకొంచెం రాచుకుందని చెప్పాలి. ఇక రాజకీయ నాయకులు, ఉద్యమకారులు ఉద్దేశపూర్వకంగానే ఈ భయాలు పెంచారు. వాటి నుంచి రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచనతో కూడా ఈ ఉద్యమం ఇంకొంచెం మారుతుంది. సాంప్రదాయవాదులైన ఇన్ఫ్లుయెన్సర్లు, కమెంటర్లు వీళ్ళందరూ కూడా వారికి సందేశాలను వ్యాప్తి చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎక్కువగా కూడా ఈ ఉద్యమం ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంది. ఇక ఆన్లైన్లో తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా దాని మీద కూడా ఎక్కువ మంది కూడా జరుగుతుందే నిజమనుకొని వారు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనటం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి ఇన్సిడెంట్సే కేవలం ఇక్కడే కాదు, మరికొన్ని దేశాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా ఈ దేశాల్లో కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆస్ట్రేలియాలోనైతే మార్చి ఫర్ ఆస్ట్రేలియా పేరిటైతే పలు నగరాల్లో వేల మంది కూడా ప్రదర్శనలు నిర్వహించారు. వీళ్ళు కూడా మాస్ ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగానే వీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. తీవ్రవాద గ్రూపులు తమ లక్ష్య సాధనకు ఈ ఆందోళనలు వాడుకున్నారని అధికారులు నాడు హెచ్చరించారు. ఇక అమెరికాలో కూడా ఈ ఏడాదే రికార్డు స్థాయిలో వలసలకు సంబంధించి ఆందోళనలు వచ్చాయి. శరణార్థ శిబిరాలపై స్థానిక నిరసన నుంచి కఠినమైన సరిహద్దు విధానాల అమలుకు డిమాండ్ చేస్తూ కూడా ర్యాలీలు జరిగాయి. ఇంకొకటి ఏంటంటే ఐరోపా దేశాల్లో కూడా వార్సో, డూబ్లిన్, బెర్లిన్ ఇలాంటి నగరాల్లో శరణార్థి శిబిరాల ఏర్పాట్లపై, వలస విధానాలపై ఆగ్రహంతో ర్యాలీలు కొనసాగాయి. కాకపోతే అక్కడ ఐరోపాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అయితే వీటన్నిటితో మరి మన భారతీయులు వీటన్ని కంట్రీస్లో కూడా మన భారతీయులు ఉన్నారు. మరి వీళ్ళకి ఇబ్బందులు తప్పవా అంటే భారత్లో వృత్తి నిపుణులు, చిన్న స్థాయి ఉద్యోగాల కోసం చాలామంది కూడా పశ్చిమ దేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే డెఫినెట్గా కూడా తాజా పరిస్థితులు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశమే ఉంది. జాతి విద్వేషాలకు మైనార్టీలైన భారతీయులు లక్ష్యంగా మారుతారు. గతంలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు వీరికి తేలిగ్గా లక్ష్యంగా మారిన విషయాలని మనం చూసాము. ఇక భారతీయులు రోజువారీ జీవితాలపై దీని మీద ప్రభావం ఉంటుంది. చుట్టుపక్కల వారి నుంచి వివక్షను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వారికి ఇల్లు, ఉద్యోగాలు లభించడం కష్టం కావచ్చు. కొత్తగా విద్యా ఉద్యోగాల కోసం వెళ్ళే వారికి స్థానిక మద్దతు కూడా కరువు కావచ్చు. మరి మన విదేశాంగ శాఖకు దౌత్యపరమైన ఇబ్బందులు కూడా తప్పవు. వలస వ్యతిరేక ఆందోళనలు రేగిన సమయంలో భారతీయులను కాపాడుకునేందుకు అడ్వైజరీలు జారీ చేయడం లేదా చర్చలు జరపడం చేయాల్సి ఉంటుంది. దేశీయ ఒత్తిళ్లు పెరిగి విదేశాంగ విధానంపై ప్రభావం కూడా చూపొచ్చు.